వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. పగటిపూట అనుమతులు, రాత్రివేళ అక్రమంగా తరలింపు. యాలాల, కాకినాడ నుండి రాత్రిపూట విచ్చలవిడిగా ఇసుకను తరలించి డబ్బులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం పూట మాత్రం ప్రభుత్వ పండ్ల కోసం అనుమతులు తీసుకున్నారని, పన్నులు ఒకచోట వేసేది మరొక చోట అనే విధంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు.